ప్రిమిచ్యూరిటీ అంటే ఏంటి? మనం నార్మల్‌గా బేబీస్ 37 వీక్స్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు డెలివరీ అయితే గనక దాన్ని మనం ప్రిమిచ్యూర్ బేబీస్ అంటాం. సో, మన యాక్చువల్‌గా అక్రాస్ వరల్డ్‌లో ఆల్మోస్ట్ ప్రతి 10 బేబీస్‌లో ఒక బేబీ ప్రిమిచ్యూర్ బేబీ ఉంటది. అండ్ మీరిక్కడ ఐకానిక్ సింబల్ చూస్తున్నారు ఇక్కడ. సో, మొత్తం 10 సాక్స్ ఉండి దాంట్లో ఒక సాక్స్ చిన్న సైజ్ ఉంది. పర్పుల్ కలర్. సో, దట్ ఇండికేట్స్ దట్ ఈస్ ప్రిమిచ్యూర్ బేబీ అనమాట. ప్రతి 10 బేబీస్‌లో ఒక బేబీ. ఎస్పెషల్లీ ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే వరల్డ్‌లో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద ప్రిమిచ్యూర్ బేబీస్ ఆర్ ఇన్ ఇండియా. సో, మనకున్న పాపులేషన్ వలన యాజ్ వెల్ యాజ్ అదర్ వేరియస్ ఫ్యాక్టర్స్ వలన. సో, వీ హ్యావ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. సమ్‌టైమ్స్ ఏంటంటే మనం గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్స్ ఈ ప్రిమిచ్యూర్ బర్త్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ బికాజ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళకి బ్లీడింగ్ అవ్వచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ అవ్వచ్చు, లీకింగ్ మెంబ్రెన్స్ అవ్వచ్చు, వీటి వలన కొన్నిసార్లు ఏంటంటే ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ప్రిమిచ్యూర్ బర్త్, వాళ్ళు బేబీస్ ముందుగానే డెలివరీ అవుతారు. సో, అయితే ఈ బేబీస్ మనం రైట్ కేర్ అందించగలిగితే కనుక, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్ రైట్ కేర్ అందించగలిగితే కనుక దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. అయితే దానికి మెయిన్గా 2 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ దేర్ షుడ్ బి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి దేర్. అంటే మనకి వాళ్ళకి పుట్టిన క్షణం నుంచి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి హాస్పిటల్లో. అంటే వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ఇంక్యుబేటర్స్, స్పెషల్ వెంటిలేటర్స్, స్పెషల్ డివైసెస్ అన్నీ ఉండాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రౌండ్ ద క్లాక్ కేర్, 24/7 కేర్ బై ట్రైన్డ్ డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ నర్సెస్. సో, ఇక్కడ మా మెడికవర్ హాస్పిటల్లో ఏంటంటే లైక్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ బోత్ ద థింగ్స్. మా దగ్గర అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ చిన్న బేబీస్ని, ఈవెన్ 500 గ్రామ్స్తో పుట్టిన బేబీస్ని కూడా మనం హ్యాండిల్ చేయడానికి. అండ్ ఆల్సో రౌండ్ ద క్లాక్ కేర్, ఆల్మోస్ట్ 40 నర్సెస్ అండ్ 5 neonatologists. So, we work round the clock for these babies. So, because of that actually we are seeing the results. So, most of these babies they are doing well in follow-up. Almost మన ఏంటంటే లాస్ట్ 10 yearsలో అరౌండ్ 10,000 బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్ ట్రీట్ చేసాము. అండ్ మెనీ బేబీస్ దే కమ్ ఇన్ ఫాలోఅప్. ఈవెన్ 500 గ్రామ్స్, 600 గ్రామ్స్, 700 గ్రామ్స్ పుట్టిన బేబీస్ కూడా దే కమ్ ఇన్ ఫాలోఅప్. అండ్ దే ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్ ఇన్ దేర్ స్కూల్. మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఎస్పెషల్లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్కి చాలా నోన్ హాస్పిటల్, అందరికీ తెలిసిందే. ఎనీ టైప్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇక్కడ మేము డీల్ చేస్తాము. సో, మేము ఫుల్ టీమ్ ఆఫ్ సీనియర్ ఆబ్స్టెట్రిషియన్స్, పీడియాట్రిషియన్స్ అండ్ బెస్ట్ నియోనాటాలజీ కేర్ ఇన్ ఏపీ ఉంది ఇక్కడ. డాక్టర్ సునీల్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వల్ల చాలామందికి మదర్కి లైఫ్ రిస్క్ రావటం వల్ల అయితేనేమి, బేబీకి రిస్క్ అవటం వల్ల అయితేనేమి, నెలలు నిండకుండానే చాలాసార్లు బేబీస్ని డెలివర్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. బయటకి తీసిన తర్వాత బేబీని సేవ్ చేయడానికి కావాల్సిన బెస్ట్ నియోనాటాలజీ యూనిట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో రన్ అవుతుంది సునీల్ కిషోర్ గారి టీం ఆధ్వర్యంలో. ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఫెలోషిప్ ఉంది. ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి ట్రైన్ అవ్వడానికి ఆయన దగ్గరికి స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు. చాలా మంచి అవుట్కమ్స్ కూడా మేము చూసాం. మేము డెలివర్ చేసిన బేబీస్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఎంతోమంది ఆ బేబీస్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఏజ్లో వచ్చి ఉన్నారు ఇక్కడ. మీరు వాళ్ళందరినీ కూడా కలవచ్చు.